హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఏపీ రాజధాని అమరావతిలో జరుగుతున్న లేటెస్ట్ అభివృద్ధి పనులపై ఒక కొత్త అప్డేట్ని చూద్దాం. వీడియోలో మీరు చూస్తున్నది అమరావతి ప్రాంతంలోని జోన్ 2Bలో ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణ పనులు. అయితే ఈ పనులు ఎలా ఉన్నాయి, ఏ పనులు జరుగుతున్నాయి, భవిష్యత్తులో ఈ ప్రాంతం ఎలా మారబోతుంది అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నగరం మనందరికీ తెలిసిందే. ఈ నగరాన్ని పూర్తిగా ప్లాన్ చేసి నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ సిటీగా అయితే అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడ రోడ్లు, పార్కులు, ప్రభుత్వ భవనాలు, విద్యా సంస్థలు, కమర్షియల్ జోన్లు ఇలా అన్ని సదుపాయాలతో ఒక ఆధునిక నగరంగా అయితే తయారు చేస్తున్నారు. అందులో ముఖ్యమైనదే ఈ జోన్ 2. అయితే ఈ జోన్లో ప్రధానంగా రెసిడెన్షియల్ డెవలప్మెంట్స్ కోసం అయితే ప్లాన్ చేశారు. ఇక్కడ రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్స్, లేఅవుట్స్, అలాగే రోడ్లు, ఇంకా ఇతర మౌలిక సదుపాయాలు అయితే అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఈ ప్రాంతం దగ్గరలోనే ప్రధానంగా ట్రంక్ రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, అలాగే కమర్షియల్ డెవలప్మెంట్స్ అయితే రాబోతున్నాయి. అందుకే ఫ్యూచర్లో ఈ ప్రాంతం మంచి రెసిడెన్షియల్ అలాగే ఇన్వెస్ట్మెంట్ ఏరియాగా అయితే మారే అవకాశం ఉంది. ఇక్కడ భూమి ఇచ్చిన రైతులకి ప్రభుత్వం రిటర్నబుల్ ప్లాట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ ప్లాట్స్ని అభివృద్ధి చేయడానికి ఇప్పుడు పెద్ద ఎత్తున నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. ఇంకా ఇక్కడ జరుగుతున్న పనుల గురించి చూసుకుంటే మొదటగా ఇక్కడ లేఅవుట్ రోడ్లు వేయడం అయితే జరుగుతుంది. రోడ్ల కోసం గ్రావెల్ వేసి లెవెలింగ్ చేసి భవిష్యత్తులో బ్లాక్ టాప్ రోడ్లు వేయడానికి అయితే సిద్ధం చేస్తున్నారు. ఇది పూర్తయితే ఈ ప్రాంతంలో రవాణా అనేది చాలా సులభం అవుతుంది. ఈ రోడ్లతో పాటుగానే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు కూడా జరుగుతున్నాయి. వర్షం వచ్చినప్పుడు నీరు నిల్వ ఉండకుండా సరిగ్గా బయటకు వెళ్ళే విధంగా అయితే ప్లాన్ చేస్తున్నారు. ఇది ఒక ఆధునిక నగరానికి చాలా ముఖ్యమైన సదుపాయం. దాంతో పాటుగానే తాగునీటి పైప్ లైన్స్ కూడా వేస్తున్నారు. భవిష్యత్తులో ఇక్కడ ఇల్లు నిర్మించినప్పుడు నీటి సమస్య లేకుండా ఉండేలా అయితే ప్లాన్ చేసి ఈ సదుపాయాన్ని చేస్తున్నారు. వీడియోలో మనం గమనిస్తే గనక రోడ్ల నిర్మాణానికి సంబంధించి ఈ ప్రాంతంలో సబ్గ్రేడ్ లేదా ఎర్త్ రోడ్ ఫార్మేషన్ జరుగుతున్నట్లయితే మనకు తెలుస్తుంది. అలాగే ఎక్స్కవేటర్తో మట్టి లెవెలింగ్ పనులు, కంపాక్షన్ చేస్తున్నారు. దాంతోపాటుగానే రోడ్డుకి ఇరువైపులా కూడా కాంక్రీట్ డ్రైనేజ్ ఛానల్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. ఈ కాంక్రీట్ డ్రైనేజ్ ఛానల్సే వర్షపు నీరు నిల్వ ఉండకుండా బయటికి వెళ్ళేలాగైతే ఇవి రూపొందించడం జరుగుతుంది. అలాగే చూడండి, వీడియోలో మనకి పెద్ద పెద్ద కాంక్రీట్ పైపులు అయితే కనిపిస్తున్నాయి కదా. ఇవి నీరు రోడ్డు కింద నుంచి వెళ్ళడానికి లేదా చిన్న చిన్న కాలువలపై రోడ్డు వేయడానికి అయితే ఉపయోగిస్తారు. అలాగే మనకి వీడియోలో రోడ్డుకి పక్కన ఎలక్ట్రికల్ పోల్స్ కనిపిస్తున్నాయి. సో ఇది ఎలక్ట్రిసిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. భవిష్యత్తులో ఇక్కడ పవర్ సప్లై నెట్వర్క్ కూడా ఏర్పాటు అనేది చేయడం జరుగుతుంది. సో ఇప్పటికే ఈ ఎలక్ట్రిసిటీ పోల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఈ ప్రాంతంలో భవిష్యత్తులో పూర్తిగా మౌలిక సదుపాయాలు అనేవి అందుబాటులోకి వస్తాయి. అసలు ఈ అమరావతి నగరంలో ప్రత్యేకత ఏంటంటే అండర్ గ్రౌండ్ కేబులింగ్. అంటే ఎలక్ట్రికల్ వైర్స్ని బయటికి కనిపించవు, అన్నీ భూమి కిందే వేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఈ అమరావతి నగరం అనేది చాలా అందంగా కనిపిస్తుంది అన్నమాట. రీసెంట్గా ప్రభుత్వం కూడా అమరావతి అభివృద్ధి పనులకు వేగంగా పూర్తి చేయాలని అయితే నిర్ణయించడం జరిగింది. దానికోసమే భారీగా నిధులు కేటాయించి రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు కూడా వేగంగా పూర్తిగా చేస్తున్నారు. ప్రస్తుతం చూస్తే కనుక చాలా ప్రాంతాల్లో ఎర్త్ లెవెలింగ్, రోడ్డు పనులు, అలాగే డ్రైనేజ్ పనులు వేగంగానే కొనసాగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఫ్యూచర్లో ఐటీ కంపెనీలు, విద్యా సంస్థలు, హాస్పిటల్స్, కమర్షియల్ బిల్డింగ్స్ అయితే రాబోతున్నాయి. మొత్తంగా చూసుకుంటే ఈ జోన్ 2B అభివృద్ధి పనులు అనేవి క్రమంగా ముందుకు సాగుతూ ఉన్నాయి. రోడ్లు, డ్రైనేజ్, వాటర్ లైన్స్, అలాగే ఇతర మౌలిక సదుపాయాలు పూర్తయిన తర్వాత ఈ ప్రాంతం ఒక మంచి నివాస ప్రాంతంగా మారే అవకాశం అయితే ఉంది.
దాంతోపాటుగానే భవిష్యత్తులో అమరావతి అభివృద్ధితో ఈ ప్రాంతం విలువ కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని అమరావతి గ్రౌండ్ అప్డేట్స్ కోసం, డెవలప్మెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.